ప్రకృతిని మనం గౌరవించాలి. ఆ లక్షణం మన సనాతన ధర్మంలో అణువణువున ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను నడుస్తున్నాను, ఇప్పుడు లిఫ్ట్లో వచ్చాం, నా కాలు మీ కాలు తగిలింది, లేదా మీ కాలు నా కాలు తగిలింది, వెంటనే ఏం చేస్తామండి? ఎక్స్క్యూజ్ మీ ఇలా అనేస్తాం, కాళ్ళు దండం పెట్టేసుకుంటాను. అసంకల్పితంగా. పూర్ణకి నా కాలు తగిందా, నాకు పూర్ణ కాలు, మీకు కాలు ఎందుకని ఎందుకు చెప్పండి? అంటే కావాలని కాదు, నన్ను క్షమించమని నేను అనుకున్నానండి. అది కొంత, కానీ అందులో ఇంకా బ్రాడ్ ఆత్మలు కానీ ఇంకా అంటే మీకు నిన్న పిల్లలతో చెప్పిన ఉదాహరణ, శాస్త్రంలో చైతన్య చరితామృతం అనే పుస్తకం ఉంది. మీరు వీలైతే చదవండి. ఒక 7-8 వాల్యూమ్స్ 9 ఉంటాయి. మన అబిడ్స్లో ఇస్కాన్లో దొరుకుతుంది. అందులో ఒక ఆయన పేరు గోవింద. ఆయన గురువుగారి సేవ చేయడానికి వచ్చాడు. గురువుగారు అప్పటికి నిద్రపోతున్నారు. కాళ్ళు నొక్కాడు. గురువుగారు నిద్ర లేచాక ఇలా తిరిగితే ఇతను ఇటువైపు ఉన్నాడు. ఏంటి ఆయన ఇక్కడ ఉన్నామంటే, మీకు కాళ్ళు నొక్కడానికి వచ్చాను గురుగారు. మరి నేను నిద్రపోయాను కదా, నువ్వు వెళ్ళిపోవచ్చు కదా అన్నారు. అంటే మీరు ఈ గుమ్మానికి అడ్డంగా ఉన్నారు కదండి, మరి మిమ్మల్ని దాటి వెళ్ళలేను కదా అన్నాడు. నువ్వు లోపలికి ఎలా వచ్చావు అన్నారు. మరి మంచిగా వచ్చినాయి, మిమ్మల్ని దాటే వచ్చాను అన్నాడు. మరి ఇప్పుడు దాటడం తప్పని ఇప్పుడు చెప్తున్నావు, అందుకని వెళ్ళలేదా, ఇక్కడే కూర్చున్నా అన్నావు. మరి ఎలా ఇందా వచ్చింది నువ్వు అలా దాటుకునే కదా. అతను ఏమన్నా అంటే, ఈ గోవింద్ అనే అతను, ఒక మనిషిని అలా దాటకూడదు కదా, ప్రతి జీవిలో పరమాత్మ ఉంటాడు కదా, పాపం కదా లెక్చర్ ఇచ్చారు. ఈ లెక్చర్ మరి వచ్చేప్పుడు ఏమైంది అన్నారు ఆయన. అంటే ఆయన అన్నాడు, అంటే వాళ్ళ స్టాండర్డ్ చూడండి, వాళ్ళ మెచ్యూరిటీ చూడండి. మా గురువుగారికి సేవ చేయాలి, నేను నరకానికి వెళ్తే ఏంటి, ఇంకోటి అయితే ఏంటి, మా గురువుగారి సేవ చేయాలి, అందుకని ఇంకో మార్గం లేదు. మీరు గుమ్మంలో పడుకున్నారు, నేను అటు వస్తే కానీ మీ కాళ్ళు సేవ చేయలేము, వచ్చేసాను. మరి ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళిపోవడం నా వ్యక్తిగతమైన పనులకి ఎందుకు వెళ్ళాలి, అందుకని కూర్చో. అంటే మన ఉద్దేశం చూసారా, అది చాలా ముఖ్యమైనది. అదే మంచి ఉద్దేశం అయితే చెడ్డ పని చేసినా పర్లేదన్నమాట. అంటే మీరు అన్నట్టు ఇక్కడ చెడ్డ పని అని కాదు, మేలు మేలు అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎవరైనా స్పృహ కోల్పోతున్నారు, వాళ్ళు స్పృహ కోల్పోతే ప్రాణం కోల్పోతారు. కాబట్టి మనం వాళ్ళని నెమ్మదిగా చెప్పం, దవడల మీద కొట్టి చెప్తాం, హే హే నిద్రపోకో నిద్రపోకో అంటే. కొట్టడం వెనకాల ఏముంది? ఆయన మేల్కొల్పడానికి, ఆయన ప్రాణం బ్రతికించడానికి. అలాగే గుండె అయిపోతున్నప్పుడు కూడా వాళ్ళు చేస్తారు. మరి సిపిఆర్ చేయకపోతే ఎలా బతుకుతాడు? పాపం నిప్పతుందంటే వాడే ఉండడు. కాబట్టి ఉద్దేశం ప్రధానం, ఎప్పుడైనా ఉద్దేశం ప్రధానం. అంటే ఏలూరులో ఉన్నప్పుడు, చిన్నప్పుడు మా అమ్మగారు నాన్నగారు అందరం కలిసి మేము అది చర్చికి వెళ్ళేవాళ్ళం అండి, దర్గాకి వెళ్ళేవాళ్ళం. అసలు మాకు ఎన్ని తెలిసేది కదండి. మామూలుగా అందరు దేవతలు, అందరు దేవుళ్ళు అంటారండి. ఇప్పుడు నేను ఇందాక వేరే స్టూడియో ఇంటర్వ్యూలో చెప్పాను, నేను మనకి అందరూ కావాలనే బ్లడ్ మనది. అవును, అందరూ కావాలి. యేసు ప్రభుని నమ్ముకుంటాం, దర్గాలకు వెళ్ళి మనకి ఇప్పుడు ఈ దేశంలో సెక్యులరిజం అనేది ఓన్లీ ఎవరికి సరిపోతుంది? మన ఒక్కరికే, హిందువులకు మాత్రమే సెక్యులరిజం ఉంటుంది. క్రిస్టియానిటీకి సెక్యులరిజానికి, ఇస్లాంకి సెక్యులరిజానికి అసలు పొసగదు. ఇప్పుడు మీరు చర్చికి వెళ్ళి అని చెప్పారా? వెళ్ళాను. దర్గాకి వెళ్ళారా? అలా 100లో 70 మంది హిందువులు వెళ్తారు. ఇప్పుడు నేను మీరు కూడా కలిసి చర్చికి మసీద్కి వెళ్దాం. సెక్యులరిజం గురించి ఎవడైనా వాగితే, సెక్యులరిజం అనేది ఓన్లీ ట్రాష్. ఏమన్నాను? ట్రాష్ అంటున్నారు మీరు. ఎందుకంటున్నానంటే, అంటిల్ యు ఆర్ ఏ హిందూ, సెక్యులరిజం ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా. ఒక్కసారి నువ్వు హిందువు కాకుండా గొర్రె కింద అయిపోయావు అనుకో, ఇంక సెక్యులరిజం ఉండదు. మా వాడు ఒక్కడే దేవుడు, అదే పుట్టించింది. దేవుడికి పేర్లు ఉంటాయి. మీ నాన్నగారు మిమ్మల్ని ఎరా అని పిలుస్తారు, మీ ఆవిడ గారు ఏమో ఏమండి అంటారు, మీ పిల్లలు ఏమో నాన్న అంటారు. ఒక్కడే దుర్గాప్రసాద్. అవును, మా స్టూడెంట్స్ ఏమో సార్ అంటారు. ఎన్ని పిలుపులండి! ఒక వ్యక్తిని 4-5 పిలుపులతో పిలిచినప్పుడు దేవుడికి 10 పేర్లు చెప్పుకోవచ్చుగా, దేవుడికి 100 పేర్లు ఉండొచ్చుగా. నో, మేము బొడ్డు కోసి ఓ పేరు పెట్టాం, నువ్వు ఆ పేరుతోనే పిలవాలి. నేను బొడ్డు కోసి పెట్టిన పేరుతో కాకుండా వేరే పేరుతో పిలిస్తే హెడ్ కోసేస్తాం అనే మ్యాడ్గాల్ని నేను వ్యతిరేకిస్తున్నా. దేవుడు లేడని చెప్పట్లే,
ఏకం సత్విప్రా బహుదా వదంతి. దెర్ ఇస్ ఎ గాడ్ బట్ దెర్ ఇస్ సో మెనీ పాత్స్ టు రీచ్. ఈడు ఆటోనే ఎక్కాలా, ఆటో ఎక్కకపోతే యాక్సిడెంట్లో పోతామా? పనికి మాలిన మతాలు. ఏం రాశాను అక్కడ పైన చదవండి, స్టిక్కర్ పైన, ప్రియ ఎడారి మతస్థులారా. ఓ క్వశ్చన్ చదవండి అందులో, ఏదో క్వశ్చన్ చదవండి, 2, 3, 5, 6, 7. అది మీ దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? అది ఫస్ట్ క్వశ్చన్. 5 చదవండి. 5, మీ దేవుడు పుట్టిన చోట ఇప్పటికీ అతనికి విలువ ఉందా? ఏం లేదు, ఊస్తున్నారు. అప్పుడు ఊసారు, ఇప్పుడు ఊస్తున్నారు. ఆ దేశం తెలుసా, బెత్లెహేంలో ఊస్తున్నారు. శాంపిల్ చెప్తున్నా నేను అనేది. ఎప్పుడైనా ఎక్స్పైర్డ్ అయిపోయిన మెడిసిన్ వాడతావా? వాడమండి. బోల్డ్ డబ్బులు పెట్టుకున్నామని వాడేస్తావు. ఇది అది ఎక్స్పైర్ అయిపోతే ఇంక మనం వాడకూడదు. నువ్వు అప్పుడు నీ పేరు ముందు ఎక్స్పైర్ అయిపోతావు కదండి. నేనేమంటా అంటే, మీరు నెట్లోకి వెళ్ళి కొట్టండి, చర్చ్ ఫర్ సేల్. తెలుసా మీకు? సెర్చ్ ఫర్ సేల్. చర్చ్ ఫర్ సేల్. చర్చిలు అమ్మేస్తున్నారు. ఆ చర్చిలు కొని మన రవి అన్నారే, అదే లాట్ ఆఫ్ లివింగ్, రవిశంకర్ వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళు, స్వామినారాయణ వాళ్ళు, జగ్గి వాసుదేవిలా చాలామంది చర్చిలు అమ్మేస్తుంటే కొని వాటిని టెంపుల్స్ కింద మారుస్తున్నారు. కొందరు ఆ చర్చిల్ని కొని బార్ అండ్ రెస్టారెంట్ కింద మారుస్తున్నారు. అంటే క్రైస్తవ వ్యాపారం అనడానికి ఎంతకంటే ఇంక రుజువేటి నీకు? నేను వ్యాపారాన్ని వ్యతిరేకిస్తున్నా. అది వ్యాపారం వ్యతిరేకిస్తున్నా. అర్థమైందా? క్రైస్తవం అనేది వ్యాపారం. ఇప్పుడు మీ ఆవేశం ఏంటి నాకు అర్థమైందండి. ఇప్పుడు అర్థమైంది. అంటే యేసు ప్రభువుని మీరు వ్యతిరేకించట్లేదు. లేను ఎలా వ్యతిరేకిస్తాను సార్? తప్పు కదా అది. సో మీ అన్నయ్య ఎక్కడ ఉంటాడు? మా అన్నయ్య అంటే మా ఊళ్ళోనే ఉంటాడు. మీకు అన్నయ్య ఉన్నాడు కాబట్టి. మీ అన్నయ్య ఎక్కడున్నాడు? వాడికి అన్నయ్య లేడు. వాళ్ళ అన్నయ్యకి పెళ్ళి అయిందా? మీ అన్నయ్యకి ఇక 2 క్వశ్చన్ అడగకూడదు, ఏదో క్వశ్చన్. వాడికి అన్నయ్య లేడని చెప్పాడుగా. ఇక వాళ్ళ అన్నయ్యకి ఏం చేస్తుంటాడు? వాళ్ళ అన్నయ్యకి కారు ఉందా, వాళ్ళ అన్నయ్యకి ఫ్లాట్ ఉందా అడగకూడదు. అలాగే లేనుండి మనం ఏంటి వ్యతిరేకిస్తాం సార్? యేసు అనేవాడు ఉన్నాడని నువ్వు నిరూపించు. డిసెంబర్ 25 కిస్మిస్ అది చేస్తారా? ఆ రోజు డేట్ లేదని ఎక్కడా లేదని చెప్తున్నారు మీరు. ఏప్రిల్ 7 కూడా కిస్మిస్ చేస్తారు, తెలుసా మీకు? తెలుసా? ఇథియోపియస్టులని ఉంటారు వాళ్ళు. ఏప్రిల్ 7వ తారీఖు కిస్మిస్, వీళ్ళేమో ఇక్కడ కిస్మిస్ 25. నేనేమంటా అంటే ఆ డేటు వాళ్ళు ఏమన్నా, నేను అడిగాను మా తెలిసిన వాళ్ళని. అంటే వాళ్ళు కొంతమంది బైబిల్ని బట్టి వెనకాల వెళ్ళి క్రీస్తు పూర్వం ఉన్నారు కదా, దాన్ని బట్టి మేము డిసెంబర్ 25 మేము రాయేశారు. కానీ మీరాళ్ళు నారాళ్ళు కాదు. వరప్రసాద్ రెడ్డి అని విపి అంటారు. అతను బలభద్రపురం అని మన మనపేట దగ్గర. శాంత బయటకు వరప్రసాద్ రెడ్డి గారు. చిచ్చి అసలు నందికిను పందికి ఉన్నంత తేడా ఉంది. ఆయన పుణ్యాత్ముడు, ఇతను పాపాత్ముడు. నేను చెప్పలేదు పాపాత్ముడు అని. పాపులము మేము అని సాంగ్ లేదా? వాళ్ళంతా పాపులని వాళ్ళే చెప్పుకున్నారు. మనం గొర్రెలు అని వాళ్ళే చెప్పుకున్నారు. నేనేదో అంటున్నాను మీరు అనుకోకండి. ఇప్పుడు మీరు లిఫ్ట్లో వచ్చేప్పుడు చెప్పారా సార్, దుర్గాప్రసాద్ స్కూల్స్కి నేను ఓనర్ని, ప్రిన్సిపల్ని, లేకపోతే నాకెలా తెలుస్తుంది? అలాగే వాళ్ళు రికగ్నైజ్ చేసుకున్నారు. గొర్రెలము మేము, పాపులం మేము అని వాళ్ళు రికగ్నైజ్. మీరేమో దాన్ని తిట్టంటారేంటి? నాకు అర్థం కాదు. నేను ప్రిన్సిపల్ గారు అన్నాను, తిట్టా? సార్ అంటే తిట్టా? అలాగే గొర్రెలు పాపులని తిట్టు కాదు, వాళ్ళను వాళ్ళు అడ్రస్ చేసుకునే పేర్లు అవి. సరే పక్కన పెడదాం. ఈ వీపీ ఏం చెప్పాడంటే, వీపీ అంటే మీరు అనుకునేది కదా వరప్రసాద్. అతను ఏమన్నాడంటే, నేను ఈ ఆఫర్ ఇచ్చాను సార్, ఒక 10 lakhs చెప్పాను, 25వ తారీఖు కిస్మిస్ నిరూపించండి అని. 10 lakhs సరిపోదేమో అని 25 చేసాం, తర్వాత 50 చేసాం. ఇప్పుడు ఎంత రాసాం చూడండి, 90 అది. అందుకని పెంచాం సార్. అంటే 90 ml గాలకి 90 ఇస్తే బాగుంటుందని. కానీ 90 ml పడుకుంటున్నారు కానీ ఎవరు రావట్లేదు. సరే పక్కన పెడితే ఈ వీపీ ఏమన్నాడంటే, డిసెంబర్ 25 పుట్టాడు ఎవడు చెప్పాడు? బైబిల్ చెప్పిందా? క్రైస్తవులు చెప్పారా? ఆ నెలలో పుట్టాడు. అంటే డిసెంబర్ 1 నుంచి 30 దాకా పుట్టాడు. డిసెంబర్ 1వ తారీఖున వేలు బయట పెట్టాడు. డిసెంబర్ 7వ తారీఖున కాలు బయట పెట్టాడు. డిసెంబర్ 11వ తారీఖున ఇంకో 3వ కాలు బయట. ఇలా ఏదో అంటే ఇప్పుడు నేనేమంటా అంటే, వాళ్ళ అన్నయ్య లేడు కదా సార్. అవును. వాళ్ళ అన్నయ్య ఏం చేస్తాడని క్వశ్చన్ వేయకూడదు. నువ్వు వేయకూడదు. వాడికి ఏం కారు ఉంది, లేకపోతే ఆడి ఫ్లాట్ ఉందా, ఆడి పిల్లలు ఎంత, వాళ్ళ అన్నయ్య లేడని చెప్పి ఆడి గురించి డిస్కషన్ ఏంటి? అలా అసలు వాడు పుట్టలేదు అని అన్నాక ఇంకా బర్త్డే ఏంటి? దానికి మళ్ళీ మన రాష్ట్ర గొర్రెలు వెళ్ళడం ఏంటి? మళ్ళీ ఈ గొర్రెలకి బాప్టిజం అవడానికి కృష్ణానది ఘాటు కట్టడం ఏంటి? తెలుసా మీకు? విజయవాడ గొల్లపూడిలో ఘాటు కట్టారు. ఏదో మన డబ్బులతోనే, మన గుళ్ళో డబ్బులతో.
పోరంబోకు పాస్టర్లకి జీతాలు ఇస్తావా అన్లెస్ వేరే పోరంబోకు. వాడు ఒకడు ఇలాగే ఇంటర్వ్యూ తీసుకుని వేయలేదు. అంటే మీకేమన్నా అంటే మిమ్మల్ని నన్ను పీకేది ఏం లేదు, వాళ్ళంతా మన పుట్టిన వాళ్ళేగా. ఏం బ్రిటిష్ వాళ్ళు పుట్టారా? అనిల్ కుమార్ తెలుసా? బావ తెలుసుగా, బావ ఇక్కడే ఉంటాడు. అనిల్ కుమార్ బావ ఇక్కడే ఉంటాడు, షర్మిల హస్బెండ్. ఆయన బ్రాహ్మణ్ అంటే ఆయన వాళ్ళ ఇంటి పేరు మల్లాది. ఆడు చెప్పే సోది మల్లాదోళ్ళు తెలుసుగా, మల్లా చంద్రశేఖర శాస్త్రి గారు గొప్ప ఆయన. అలాంటి ఆయనకి ఆ ఇంటి పేరు కలిగినాడు. ఇద్దరు ఆడపిల్లల తండ్రి. వాళ్ళ నాన్న చచ్చిపోతే ఆడు వెళ్ళలేదు, ఎందుకంటే ఈ పనికిమాలిన బైబిల్ ఇందాక చెప్పాను కదా పనికిమాలిన బైబిల్ అని, అందుకు మీకు రుజువు చెప్తున్నా. ఇలా చాలామంది తల్లులు చాలామంది తండ్రులు చచ్చిపోతే ఈ పనికిమాలిన చదవడం వలన, దీన్ని ఫాలో అవ్వడం వలన వాళ్ళ అమ్మని నాన్నని వాళ్ళు అంత్యక్రియలు కూడా చేయలేదు. ఒక మనిషికి తల్లి కంటే తండ్రి కంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉంటారు సార్? అలా తల్లిదండ్రులకు కూడా క్షోభ పెట్టేలాగా చివరి చూపులు కూడా లేకుండా చేసే పనికిమాలిన బైబిల్ మన దేశానికి ఎందుకు, ప్రపంచానికే దరిద్రం. ఎవడన్నా సరే క్యూబ్ టీవీ దమ్మున్నాడు వీడియో కింద కామెంట్ పెట్టండి, మీ నెంబర్ ఇవ్వండి, నేను మతం మారిపోతా. ఇలా చెప్పినారు. ఏం చేస్తాం? అది చూపించండి కెమెరాకి 26 క్వశ్చన్లు. అదే చూపిస్తాం, తర్వాత పెడదాం.